ఇదిగో రేటు లెక్క పెట్టుకో. నమ్మకం ఉంది. అందుకే నువ్వు నాకు నచ్చుతావు. వస్తాను కాసింబాయ్. ఓకే. బ్రదర్స్ ఇంజిన్ పని అయిపోయిందా? అవ్వలేరా, నీకు సలాం చెప్దామని వచ్చినాం. అదే ఆ ఎక్స్ట్రాలే వద్దురా. ఏం బేటా మంచిగా చదువుకుంటున్నా? చదువుకో. ఏంటి ఆవకాయ పచ్చడా? మటన్ లేకుండా మ్యాంగో పచ్చడితో మనకి ముద్దే దిగదు కదే. ఎందుకు దిగదో నేను చూస్తానుగా. అది నా కోసం అన్నయ్య. సాయంత్రం నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను కదా. అమ్మా నువ్వు వెళ్ళి త్వరగా లా ఫినిష్ చేసుకురమ్మా. మాకు బెయిల్ ఇవ్వడానికి లాయర్లు దొరక చేస్తున్నావు. ఆవకాయ పచ్చడితో అందరికి అన్నం పెట్టమంటారా? కడుపు నిండడానికే మండడానికే? అరే ఓ నువ్వు ఆపరా బై, నువ్వు జల్దీ పెట్టమ్మా. ఈ మధ్య టైం కన్నం తినక చాలా తగ్గిపోయినా. తగ్గింది నువ్వు కాదు, బస్తాలో బియ్యం. ఈ మధ్య గట్లనే కొడుతుంది. అన్నయ్య ఎప్పుడు వెళ్తున్నావు? సాయంత్రం. ఎరా డబ్బులు అకౌంట్లో వేసావా? అవసరం లేదన్నయ్య, లాస్ట్ టైం పంపినవే ఇంకా ఉన్నాయి. లేవని కాదమ్మా, నీ దగ్గర ఎప్పుడూ లేకుండా ఉండకూడదని. గుండు సార్, ఈ కొత్త ఏసీపీ గడు మెంట్లో ఉన్నాడవయ్యా. రేప్ చేసినోడిని కోర్టుకి తీసుకెళ్ళమనకుండా ఇక్కడికి తీసుకురమ్మంటాడేంటి? అంటే మీకు కూడా అర్థం కాలేదన్నమాట. సార్ సార్ రేప్ నా లైఫ్లోనే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. నేను నమ్మను రా. ఒక్క మగాడు ఒక ఆడదాన్ని రేప్ చేశాడంటే నేను నమ్మను రా. అరే గన్నుండి నలుగురు మనుషులుండి నేనే చేయలేను, నువ్వు ఒక్కడ వెంట చేస్తావరా? నాకు చెప్పు, అస్సలు పాసిబిలిటీ ఎక్కడుందిరా? ఓ పక్క కాళ్ళు పట్టుకోవాలి, ఓ పక్క చేతులు పట్టుకోవాలి, ఓ పక్క నోరు నొక్కాలి, కాళ్ళ మధ్యలో తంటున్నావు, అదొక టెన్షన్. అరుస్తుందా, కేకలు పెడుతుందా, కోర్టులో కేసులో చెప్పడానికే నాకు సేవలు వస్తుంది. ఇన్ని టెన్షన్లో రేపెట్ట చేస్తారా? మరి రేప్ చేసే వాళ్ళందరూ ఏ పోరా, మగతనం లేని వాళ్ళందరూ అలా చేసామని చెప్పి బిల్డప్ ఇస్తుంటారు అంతే. కాదు సార్, నేనే చేశాను సార్. వాడు చేశానంటున్నాడు సార్. నేను నమ్మను. ఆ అమ్మాయి నేను ఒక్కనే ఇక్కడే రేప్ చేశాను సార్. ఒక పని చేయరా, ఎలా చేసావో చెప్పు, నిజం కాదో నేను తెలుస్తాను. అది అది కాబట్టి చెప్పలేకపోతున్నావు. నిజంగా చేశాను సార్. ఎక్కడ పెట్టావు? చాటింగ్ లో పెట్టాను సార్. అరే రే చూసావు స్వామి, రేపు కొట్ టెక్నాలజీ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు చెప్పమ్మా. అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చాను సార్. వెనక తలుపు తీసుంది. హాల్లోకి వచ్చాను సార్. హాల్లో అసలు ఎవరూ లేరు. మెల్లగా బెడ్రూమ్ వైపు వెళ్ళాను. లోపలికి చూశాను, అక్కడ కూడా ఎవరు కనిపించలేదు. ఇంతలో పైనుండి ఏదో శబ్దం వచ్చింది. పైన హాల్లోకి వెళ్ళాను. హాల్లో కూడా ఎవరు లేరు. బెడ్రూమ్ వైపు చూశాను. బాత్రూంలోంచి వాటర్ సౌండ్ వచ్చింది సార్. నేను తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. డోర్ తెరిచుంది. ఆ అమ్మాయి స్నానం చేస్తాను సార్. తన ఒంటి మీద టవల్ తప్ప ఇంకేమీ లేవు సార్. అబ్బా, అలా చూసి ఆగలేకపోయింది సార్. అంతే కదా మరి, వేడిలు తినే రిలాక్స్ అవుతాడు. మనం ఉన్నాం, రేపు లేదు ఎల్లుండి లేదు. ఏ స్వామి సార్, నువ్వు ఇప్పుడు రేప్ చేసావా? భలేవారు సార్ మీరు. సిటీలో రౌడీలు పెట్టే టెన్షన్లకి సొంత పిల్లలతోనే కాపురాలు చేయట్లేదు. మా మొహాలకి రేపులు కూడానా? మనం వేస్ట్ పకోడీలు కానీ నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయి బయటికి రావడం చూసి గోడ పక్కకు తప్పుకున్నాను. వెనక నుండి గట్టిగా పట్టుకున్నాను. అరవబోయింది. నోట్లో కచ్చి పూకాను. గింజుకుంటూ విడిపించుకోపోయింది. బలవంతంగా వాటేసుకుని మెట్ల మీదగా కిందకు లాక్కొచ్చాను. లాక్కొచ్చి ఇక్కడే పడేశాను సార్. లేచి పరిగెత్తబోయింది. చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాను సార్. కాళ్ళు రెండు తొక్కు పెట్టాను సార్. తోసేయడానికి ట్రై చేసింది సార్. నేను ఊరుకుంటానా? బలవంతంగా పని కానిచ్చేసాను సార్. ఏం అమ్మాయి అనుకున్నారు సార్? లైఫ్లో ఎంత మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు సార్. దొరికింది, చేసేసాను సార్. సార్ మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా సార్. అమ్మాయిని అంత ఎంజాయ్ చేసావు కదరా, మర్డర్ చేయకుండా ఉంటే మళ్ళీ వాడే పని కదా. మీరు భలేవారు సార్. రేప్ చేసిన తర్వాత ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి పడుకుంటుందా అందరికీ చెప్పేది, అందుకే చంపేశాను సార్. అది నిజమే. తమ్ముడు అలసిపోయినట్టున్నాడు, మంచి ఇరానీ చాయ్ తాగుదారండి. ఇది తీసుకెళ్ళండి. రే గుండు సార్, ఈ ఏసీపీ గడు మెంట్లోడు కాదురా, పెద్ద శాడిస్ట్ యాదవలా ఉన్నాడు. పద. 6 టీ, 1 షుగర్లెస్. సార్ షుగర్ ఉందా మీకు? నాకు కాదు, నీకు. ముందు నీకు షుగర్ వస్తే
లైఫ్ ఎంజాయ్ చేయలేవు కదా అందుకు. థ్యాంక్స్ సార్. ఇంకే ఇదొకటి. సార్ వాడు భయపడుతున్నాడు. ఎందుకు తమ్ముడు? ఇదిగో టీ తాగు, షుగర్లెస్. గుచ్చుకుంటా ఉంది, అందుకనే బయట పెట్టాను. నువ్వు కానీ అమ్మా. అవునా? ఆ మధ్యన పేపర్లో 13 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారన్నారు, అది కూడా. అవన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆ. 18 ఏళ్ళ అమ్మాయిలా కనిపించింది సార్. ఆ. చేసేకి తెలిసింది సార్ ఆ అమ్మాయికి 13 ఏళ్ళని. ఓ. కానీ